అందరూ దశ మహావిద్యలు అంటే 10 దేవతలు అంటారు, కానీ అది పూర్తిగా నిజం కాదు. ఒకే పరాశక్తి 10 రూపాల్లో వ్యక్తమైంది. అందులో మొదటిగా నిలిచింది కాళీ అమ్మవారు. ఒక రాక్షసుడి రక్తం నేల మీద పడితే వందలు పుట్టే సమయంలో ఆ శక్తి అవతరించింది. ఆమె సంహారం కోసం మాత్రమే కాదు, ఆమె భక్తులను ఎలా మార్చిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో కాళీమాత శివునిపై కాలు మోపి ఎందుకు నిల్చుందనే విషయాన్ని, నరకాసుడికి విష్ణువుకి ఉన్న తండ్రి కొడుకుల సంబంధం గురించి, కాళీమాతను భక్తితో తన కూతురిలాగా ఇంట్లో కట్టివేసిన ఒక మహా భక్తుని గురించి, కాళిదాసుకు రామలింగడికి కాళీమాతతో ఉన్న సంబంధం గురించి, శక్తి సాధనలో ఆ తల్లిని ఎలా పూజించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకున్నారు. చాలా మందికి తెలియని విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. కాళీ అమ్మవారు దశ మహావిద్యలలో ఒక శక్తి. చాలా మంది దశ మహావిద్యలు అంటే 10 దేవతలు, 10 విగ్రహాలు అని భావిస్తారు, కానీ నిజానికి అలా కాదు. ఒకే పరబ్రహ్మ శక్తి 10 రూపాల్లో వ్యక్తమై కనిపించే దైవతత్వం. ఆ 10 రూపాల్లో మొదటిగా నిలిచింది కాళీమాత. ఎందుకంటే కాలం లేకుండా సృష్టి లేదు, కాలం లేకుండా లయం కూడా లేదు. అందుకే దశ మహావిద్యలలో మొదటి స్థానం కాళీదే. ముందుగా దశ మహావిద్యల గురించి కాస్త తెలుసుకుందాం. తంత్ర గ్రంథాలలో శక్తి విద్యల గురించి మాట్లాడినప్పుడు దశ మహావిద్యలకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వబడింది. కొన్ని దేవతలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఆరాధించబడతారు. అలాగే ఈ విద్యల పుట్టుక గురించి కూడా ఒక్కో గ్రంథం ఒక్కో విధంగా చెబుతుంది. దేవి భాగవతం ప్రకారం దక్షుడు ఒక మహాయజ్ఞం నిర్వహిస్తూ అందరినీ ఆహ్వానించాడు, కానీ అల్లుడైన శివునికి మాత్రం ఆహ్వానం రాలేదు. ఆహ్వానం రాకపోయినా పుట్టింటి మీద ప్రేమతో సతీదేవి అక్కడకు వెళ్లాలని పట్టుబట్టింది. దాంతో శివుడు కోపంతో క్రోధాగ్ని రూపంలో రుద్రమూర్తిగా మారాడు. కానీ సతీదేవి కోపం అంతకంటే ఎక్కువగా ఎగిసిపడింది. ఆమె రుద్రుని కంటే కూడా భయంకరమైన భీషణ రూపాన్ని ధరించి, ఆ రూపాన్ని చూసి శివుడు కూడా క్షణం భయపడి అక్కడి నుండి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఎటూ వెళ్లలేని విధంగా సతీదేవి 10 రూపాలను ధరించి 10 దిశల్లో అడ్డు నిలిచింది. ఆ రూపాలే తరువాత దశ మహావిద్యలుగా ప్రసిద్ధి చెందాయట. ఇదే విషయం శివ పురాణంలోని ఉమా సంహితలో మరో కథ రూపంలో కూడా చెప్పబడింది. అదేంటంటే రాక్షసుల్లో రురుడు అనేవాడి కుమారుడైన దుర్గముడు బ్రహ్మదేవుని గూర్చి కఠిన తపస్సు చేసి అపారమైన శక్తిని సంపాదించాడు. ఆ ప్రభావంతో అతను అజేయుడిగా మారి దేవతలను జయించి వేదాలను అపహరించాడు. దాంతో యజ్ఞ యాగాదులు ఆగిపోయాయి. హవిష్యులు లేక దేవతలకు ఆహారం లేదు. ఆచారాలు సంప్రదాయాలు క్రమంగా వినాశనమయ్యాయి. దాంతో దేవతలందరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. వారి ప్రార్థనలకు కరుణామయి అయిన జగన్మాత స్పందించి అవతరించింది. ఆమె దుర్గమునితో యుద్ధం చేసింది. ఆ యుద్ధం చాలా కాలం కొనసాగింది. ఆ సమయంలో ఆమె శరీరం నుండి 10 శక్తులు వెలువడి అసురులతో యుద్ధం చేశాయి. ఆ 10 శక్తులు వెలిసిన కాలాలు కూడా భిన్న మాసాలలో భిన్న తిథుల్లో జరిగినట్లు వివరాలున్నాయి. ఈ విధంగా దశ మహావిద్యల ఆవిర్భావం గురించి ప్రతి గ్రంథం ఒక ప్రత్యేక దృష్టికోణాన్ని అందిస్తుంది. ఇప్పుడు ఆ దశ మహావిద్యలలో మొదటిదైన కాళీ అమ్మవారి గురించి తెలుసుకుందాం. కాళ అనే పదానికి స్త్రీలింగ రూపమే కాళీ. ఆమె మహాకాలుని శక్తినిగా, లయకారినిగా, సంహార స్వరూప ఋషులు వర్ణించారు. వేదాలలో కూడా కాళీ విద్య మంత్ర రూపంగా ప్రస్తావించబడింది. ఇప్పుడు కాళీదేవి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. చండీ సప్తశతిలో శుంభ నిశుంభ వదుల సందర్భంలో ఆ రాక్షస రాజుల సేనలో ఒకడైన రక్తబీజుడు భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. సింహవాహినిగా ఉన్న దుర్గాదేవి అతని మీద అనేక విధాలైన ఆయుధాలను ప్రయోగించింది. కానీ ఒక విచిత్రమైన విషయం జరిగింది. అదేంటంటే ఏ ఆయుధం అతని శరీరాన్ని తాకినా ఆ గాయాల నుండి పడే ప్రతి రక్తపు చుక్క నుండి మళ్ళీ వందల వేల రక్త బీజులు పుట్టుకొచ్చి యుద్ధం చేస్తున్నారు. ఎటు చూసినా రక్త బీజులు. అతన్ని చంపాలంటే అతని రక్తం నేల మీద పడకూడదు. అప్పుడు ఆ సమస్యకు పరిష్కారంగా దుర్గాదేవి తన నుండి ఒక భయంకరమైన శక్తిని సృష్టించింది. ఆమెనే కాళిక. కాళిక తన పొడవాటి నాలుకను నేలపై పరిచి ఒక్క చుక్క కూడా నేలపై పడకుండా రక్త బీజుని రక్తాన్ని తాగేసింది. చివరకు మదమత్తుడైన రక్త బీజుడు సంహరించబడ్డాడు. ఆ రోజు నుండి ఆ కాళిక శత్రు సంహారమూర్తిగా లోకంలో ఆరాధించబడుతుంది. మరొక కథ ప్రకారం సృష్టి ఆరంభంలో మహావిష్ణువు నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు అవతరించాడు. అయితే విష్ణువు యోగా నిద్రలో ఉన్న సమయంలో ఆయన చెవిలోని మలినాల నుండి మధు కైటబులు అనే రాక్షసులు పుట్టారు. వారు బ్రహ్మదేవుణ్ణి బాధించడం ప్రారంభించారు. ఏం చెయ్యాలో తెలియక బ్రహ్మదేవుడు విష్ణువును లేపడానికి ప్రయత్నించాడు, కానీ అది విఫలమైంది. చివరకు మహామాయ అయిన కాల స్వరూపిణిని స్తుతించాడు. అప్పుడు మహాకాళి
అవతరించి విష్ణువును నిద్రలేపింది. శ్రీహరి మేల్కొని ఆ రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు. ఈ విధంగా మాయలో ఉన్న విష్ణువుకు జాగృతి కలిగించి రాక్షస సంహారానికి అవసరమైన శక్తిని ఇచ్చింది ఆ మహామాయ. అందుకే ఈ దేవతని మహాకాళి అని పిలుస్తారు. ఇంకొక కథ ప్రకారం మహాప్రలయ సమయంలో సంహార శక్తిని అయిన కాళీమాత తాండవం చేస్తుంది. ఆమె ప్రతి పాదఘాతం సర్వలోకాలను కదిలిస్తుంది. దిక్పాలకులు దేవతలు కూడా భయంతో వణికిపోతున్నారు. అప్పుడు లోక రక్షణ కోసం పరమశివుడు ముందుకు వచ్చి, దేవి, ఈ తాండవం వల్ల సమస్త బ్రహ్మాండం కల్లోలమవుతుంది, ఇక తట్టుకోలేదు. ఇదిగో నా శరీరాన్ని నీకు సమర్పిస్తున్నాను, నా దేహంపై నీవు కాలు మోపు అని ప్రార్థించాడు. శివుని మాటలు అంగీకరించిన కాళీమాత ఆయనపై నిలబడి ఆ క్షణంలో సంహారం ఆగిపోయింది. ఆ రోజు నుండి కాళీమాత శివారూఢమైంది. కాళీదేవికి తంత్ర శాస్త్రాల్లో ఎన్నో రూపాలు చెప్పబడ్డాయి. ఆ రూపాలు భిన్నంగా ఉన్న కొన్ని లక్షణాలు మాత్రం అందులో సాధారణంగా కనిపిస్తాయి. భయంకరమైన వదనం, ముండమాలను ధరించడం, చాపిన నాలుక, దిగంబర స్వరూపం, ఇవి ఆమెకు సాధారణ లక్షణాలు. చేతుల సంఖ్య, ఆయుధాల తీరు మాత్రం ఒక్కో రూపంలో ఒక్కోలా ఉంటుంది. నడుము చుట్టూ హతమైన వారి చేతులతో చేసిన మాల ధరించి 3 కన్నులతో ప్రకాశిస్తూ దిగంబరిగా ఆమె దర్శనమిస్తుంది. ఇప్పటి వరకు మనం కాళీదేవిని కాలస్వరూపంగా, లయకారినిగా, సంహార శక్తిగా చూసాం. కానీ ఇంత భయంకరంగా వర్ణించబడిన ఈ దేవత తన భక్తుల విషయంలో ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రాజుకు ఎంతో అందమైన కుమార్తె ఉండేది. ఆ రాజధానిలోని ప్రధానమంత్రి తన కుమారుడికి ఆ రాజకుమారికి వివాహం చేయాలని ఆశపడ్డాడు. కానీ రాజు ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు. దాంతో కోపంతో మండిపోయిన మంత్రి ఒక అమాయకుడు, మూర్ఖుడు అయిన యువకుడికి రాజు వేషం వేయించి అతనిని రాజకుమారుడిగా నమ్మించి రాజకుమారితో పెళ్లి చేశాడు. వివాహం జరిగిన తర్వాత రాత్రి శయగృహంలో రాజకుమారి అసలు విషయం గ్రహించింది. ఆ యువకుడు విద్య లేని వాడే అయినా మనసులో మాత్రం నిజాయితీ ఉన్నవాడని ఆమె గుర్తించింది. అప్పుడు అతన్ని ఎలాగైనా విద్యావంతుణ్ణి చెయ్యాలని నిర్ణయించుకొని ఒక పథకం వేసింది. తమ ఉజ్జయినిలో మహాకాళి ప్రసిద్ధ దేవత, ఆమె అనుగ్రహాన్ని పొందే మార్గాన్ని ఆ యువకుడికి చెప్పింది. ఆమె చెప్పిన విధంగా మరుసటి రాత్రి అతడు మహాకాళి ఆలయానికి వెళ్ళాడు. అప్పుడు అమ్మవారు సంచారానికి బయలుదేరింది. ఆమె బయటకు వెళ్లిన తరువాత ఆ యువకుడు ఆలయంలోకి వెళ్లి తలుపులు మూసి లోపల కూర్చున్నాడు. తెల్లవారుజామున తిరిగి వచ్చిన కాళీదేవి తలుపులు మూసి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. లోపలికి వెళ్ళలేక తలుపులు తెరువు అని లోపల ఉన్న యువకుడిని ఆజ్ఞాపించింది. కానీ ఆ యువకుడు ఒక షరత్తు పెట్టాడు. అమ్మా, నాకు విద్య ఇవ్వకపోతే తలుపు తీయను అని అన్నాడు. ఎంత చెప్పినా వినని ఆ మూర్ఖుడిని చూసి ఆమెకు దయ కలిగింది. తలుపులోని చిన్న సందు దగ్గరకు అతన్ని రమ్మని, నాయనా, నీ నాలుకను బయటకు చాపు అని అన్నది. అతను అలా చేసిన తర్వాత మహాకాళి తన వేళ్లను ఆ సందులోకి చాపి అతని నాలుకపై వాగ్బీజాన్ని రాసింది. ఆ క్షణంలో అతని జీవితమే మారిపోయింది. ఆ మూర్ఖుడు మహాకవిగా మారాడు. తరువాతి కాలంలో అతడే కాళిదాసుగా ప్రపంచ ప్రసిద్ధి పొందాడు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న మనసులోకి వస్తుంది. కాళీదేవి బయటకు సంచారానికి వెళ్లడం ఏంటి? తలుపులు మూసి ఉన్నంత మాత్రాన లోపలికి వెళ్ళకపోవడం ఏంటని? ఆమెకు తలుపులు అడ్డమవుతాయా? ఆమెకు స్థూలమైన పాంచభౌతిక శరీరం కాదా? ఇలాంటి ప్రశ్నలు రావడం సహజమే. కానీ ఇలాంటి కథలను కథలుగానే గ్రహించాలి. వాటిలోని భావాన్ని అర్థం చేసుకోవాలి గాని ప్రతి అంశాన్ని ప్రశ్నించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ విధంగా సంస్కృత సాహిత్యంలో కాళిదాసును గురించి ఎన్నో కథలు వ్యాపించాయి. అలాగే తెలుగులో తెనాలి రామకృష్ణుని గురించి కూడా ఇలాంటి కథలే వినిపిస్తుంటాయి. రామలింగుడు కాళీమాతను గురించి తపస్సు చేశాడట. అతని సాధనకు సంతోషించిన అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆమె చేతుల్లో 2 పాత్రలు ఉన్నాయి. ఒకదానిలో పెరుగు, మరొక దానిలో పాలు. వీటిలో ఒకటి విద్యను ఇస్తుంది, మరొకటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నీకు కావలసినది ఏదైనా ఒకటి తీసుకో అని అన్నదట. అప్పుడు రామలింగుడు, అమ్మా, 2 నా చేతికివ్వు, నేను చూసుకొని ఒకటి తీసుకుంటాను అని అన్నాడట. అమ్మవారు అతనిపై నమ్మకంతో 2 పాత్రలు అతని చేతిలో పెట్టింది. కానీ రామలింగుడు మాత్రం పాత్రలను తీసుకొని రెండిటిని కలిపి గటగట తాగేశాడు. దాన్ని చూసి దేవి కొంచెం కోపించింది. అప్పుడు రామలింగుడు ఆమెను స్తుతిస్తూ, తల్లి, చదువు ఉండి సంపద లేకపోయినా, సంపద ఉండి చదువు లేకపోయినా ఈ లోకంలో పూర్ణ సుఖం ఉండదు. అందుకే నేను రెండిటిని తీసుకున్నాను, క్షమించమ్మా
అని అన్నాడట. అది విన్న కాళీమాత చిరునవ్వు చిందించి ఇక నుండి వికట కవిగా నీవు ప్రసిద్ధి పొందుతావని ఆశీర్వదించిందట. అందుకే రామలింగుడు అప్పటి నుండి వికట కవిగా ప్రసిద్ధి పొందాడని అనుశృతి. కాళీ పురాణంలో అస్సాంలోని కామాఖ్యలో వెలిసిన కాళీ గురించి కూడా స్పష్టంగా వివరించబడింది. దక్షయజ్ఞ సమయంలో ప్రాణత్యాగం చేసిన సతీదేవి శరీరాన్ని ఎత్తుకొని మహేశ్వరుడు ప్రళయ తాండవం ప్రారంభించాడు. దాంతో లోకానికి కలిగిన కల్లోలాన్ని ఆపడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సతీదేవి శరీరం ఖండ ఖండాలుగా విరిగి దేశం నలుమూలలా పడిపోయింది. ఆ శరీర భాగాలలోని 18 ప్రధానమైన చోట్ల అష్టాదశ మహాశక్తి పీఠాలు ఏర్పడ్డాయి. వాటిలో కామాఖ్య యోని పీఠంగా ప్రసిద్ధి చెందింది. ఆ పీఠానికి అధిష్టాన దేవత కాళీ అమ్మవారి. ద్వాపర యుగంలో నరకాసురుడు కూడా ఈ దేవతను ఆరాధించాడు. భగరూపినిగా, భగేశ్వరిగా, భగవతిగా వామాచార మార్గంలో నరకాసురుడు తన సాధనను కొనసాగించాడు. ఆ సాధన ఫలితంగా తన మనసులో వారికి ఇష్టం లేకపోయినా 16,000 మంది రాజకుమార్తెలు అతనికి వశమయ్యారు. ఆ పాప ఫలితంగానే అతను శ్రీకృష్ణుని చేతిలో హతుడయ్యాడు. కాళీ పురాణంలో నరకాసుని గాథ ఎంతో విషదంగా వర్ణించబడింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే సృష్టి ప్రారంభమై కోట్లాది సంవత్సరాలు గడిచిపోయాయి. మహాప్రలయం అనంతరం హిరణ్యాక్ష సంహారానికి వచ్చిన మొదటి అవతారం ఆది వరాహమూర్తి. ఆ శ్వేత వరాహుడు భూదేవి కోరిక మేరకు ఆమెతో అసుర సంధ్యవేళ కలిసినప్పుడు ఆమె గర్భవతి అయింది. అలా పుట్టినవాడే నరకుడు. కానీ ఇక్కడ ఒక సందేహం వస్తుంది. అంత ప్రాచీనంగా జన్మించిన ఆ నరకుడు ఇన్ని యుగాల పాటు ఏం చేస్తున్నాడు? హిరణ్యాక్షుడు, తారకాసురుడు, హిరణ్యకశిపుడు, రావణుడు వంటి ఎందరో రాక్షసులు వచ్చిపోయారు. కానీ నరకాసురుని గురించి మాత్రం మధ్యలో ఎక్కడా వినిపించదు. అయితే దానికి సమాధానం కాళీ పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. భూదేవి గర్భం దాల్చింది కానీ వెంటనే ప్రసవం కాలేదు. ఒకసారి ఆమెకు తీవ్రమైన వేదనలు వచ్చాయి. అప్పుడు విష్ణుదేవుడు తన హస్త స్పర్శతో ఆమె బాధను తగ్గించాడట. కాలం గడిచిన తర్వాత త్రేతాయుగంలో భూదేవి నరకాసురుణ్ణి ప్రసవించింది. కానీ అతన్ని పెంచే పరిస్థితి లేక జనక మహారాజుకు అప్పగించింది. జనకుని కుమారులతో పాటు సీతాదేవితో కూడా అతను చిన్నతనంలో ఆడుకున్నాడు. కానీ కాలక్రమంలో అతను పరాక్రమవంతుడై యువకుడిగా ఎదిగాడు. అప్పుడు ఇతను మన రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడేమో అన్న అనుమానం జనకుని కుమారుల్లో కలిగింది. దాంతో జనక మహారాజు ఆ బాలుడిని తిరిగి భూదేవికి అప్పగించాడు. భూదేవి తన కుమారుని కోసం విష్ణుదేవుణ్ణి ప్రార్థించింది. విష్ణువు ప్రత్యక్షమై బ్రహ్మనది తీరంలో ఉన్న కామరూప రాజ్యానికి అతన్ని ప్రభువుగా నియమించాడు. నరకాసురుడితో అక్కడ అప్పటికే వెలిసి ఉన్న కాళీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించమని చెప్పి విష్ణువు వెనుతిరిగాడు. నరకుడు కాళీమాత అనుగ్రహాన్ని పొందాడు. ఆమె కటాక్షంతో అతను అపారమైన శక్తిని సంపాదించాడు. పరాక్రమవంతుడై రాజ్యాన్ని పాలించడం ప్రారంభించాడు. కొంతకాలం గడిచిన తర్వాత ద్వాపర యుగం ప్రారంభమైంది. ఒకరోజు వశిష్ఠ మహర్షి కాళీదేవి దర్శనానికి వచ్చాడు. కానీ ఏదో కారణం వల్ల దేవాలయ అధికారులు ఆయనను లోపలికి అనుమతించలేదు. ఆ విషయం గురించి వశిష్ఠుడు నరకునికి ఫిర్యాదు చేశాడు. కానీ నరకుడు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో వశిష్ఠ మహర్షికి కోపం వచ్చింది. ఆయన ఈ ఆలయం నుండి కాళీదేవి అదృశ్యమవుగాక అని శపించాడు. ఆ శాప ప్రభావంతో కామాఖ్య క్షేత్రం నుండి కాళీమాత మాయమైంది. మరుసటి రోజు నరకుడు ఆలయానికి దర్శనానికి వెళ్ళాడు. కానీ అక్కడ కాళీమాత కనిపించలేదు. ఆ విషయం గ్రహించిన క్షణంలోనే అతని మనసులో భయం మొదలైంది. అతడు ఎంతో ప్రార్థించాడు. ముందు తనకు ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన అదే కాళీమాతను పిలిచాడు. కానీ ఎంత జపించినా ఎంత ధ్యానం చేసినా ఆమె కనబడలేదు, స్పందించలేదు. అప్పుడు నరకుడు ఒక నిజాన్ని గ్రహించాడు. కాళీమాత అనుగ్రహం తన నుండి తొలగిపోయిందని ఏం చేయాలో అర్థం కాక తన పురోహితుడైన శుక్రాచార్యుని పిలిపించి పరిష్కారం కోరాడు. అప్పుడు శుక్రాచార్యుడు నరకాసురా, కాళీదేవిని తిరిగి రప్పించడం నా వల్ల కాదు, కానీ నీకు రక్షణ కోసం శక్తి కోసం యజ్ఞాలు చేయగలనని చెప్పి యజ్ఞాలు నిర్వహించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. కొంతకాలం గడిచిన తర్వాత శ్రీకృష్ణుడు నరకాసురునిపై దండెత్తుకుని వచ్చాడు. యుద్ధరంగంలో నరకుడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాడు. అదేంటంటే కృష్ణుని వెనుక తన పీఠ దేవత అయిన కాళీమాత నిలిచి ఉంది. ఆ క్షణంలోనే ఆ దేవత తన వైపు కాకుండా శత్రుపక్షంలో ఉందని నరకుడు గ్రహించాడు. అతనికి అన్ని అర్థమయ్యాయి. ఇక అతను నిస్సహాయుడయ్యాడు. కానీ చివరి
వరకు వీరోచితంగా పోరాడి యుద్ధ రంగంలో మరణించాడు. ఆ తరువాత కాళీమాత మళ్లీ కామాఖ్య క్షేత్రంలో అవతరించింది. ఇప్పటికీ ఆ క్షేత్రంలో అనేక సిద్ధులు, సాధకులు తీవ్ర తపస్సులు చేసి అద్భుతమైన శక్తులను సాధిస్తున్నారు. అలాంటి ఒక కాళీ సిద్ధుడు అత్యంత గొప్ప సిద్ధ శక్తిని సంపాదించాడు. అతడు వస్తువులను సృష్టించే శక్తిని కూడా పొందాడు. తనను తాను విష్ణుని యొక్క అవతారంగా ప్రకటించుకున్నాడు. ఆయన ఉపన్యాసం చెబుతుంటే ఆకాశం నుండి వెన్నెముద్దలు రాలేవి. ఆ దంపతుల పటాలను, విగ్రహాలను పెట్టుకుని పూజ చేస్తే వేడి వేడి ప్రసాదాలు ప్రత్యక్షమయ్యేవి. లోక సహజంగానే కొన్ని వేల మంది భక్తులు తయారై ఆయన ఒక కొత్త దేవుడై కూర్చున్నాడు. కానీ ఆకాశంలో మబ్బులు కమ్ముకొని విడిపోతున్నట్లుగా కాలవశమై సమస్తము జరిగిపోతుంటుంది. కాలము ఎంత వారికైనా దుస్తరం. అవతార మూర్తులుగా పేరుగాంచిన ఈ దంపతులు ముందు సిద్ధుడు, తరువాత అతని భార్య శరీర పతనమై కాల గర్భంలో కలిసిపోయారు. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అఖండ భూమండలాన్ని పరిపాలించే చక్రవర్తి అయిన స్మృతి పదంలోకి వెళ్ళక తప్పదు. కాల ప్రభావం అటువంటి. కాల స్వరూపిణి అయిన కాళీ ప్రభావం అదే. వంగదేశంలో కాళీ సాధన అధికంగా ఉంటుంది. సుప్రసిద్ధమైన కలకత్తా కాళికను వామాచార మార్గంలో పూజిస్తారు. అక్కడ ఇప్పటికీ జంతు బలులు బాగా జరుగుతూనే ఉంటాయి. అక్కడి వాతావరణం, అక్కడి పూజారుల ప్రవర్తన అన్ని దారుణంగానే ఉంటాయి. ఇంకా రామ్ ప్రసాద్ అనే మరో కాళీ భక్తుడు గురించి ఎన్నెన్నో కథలు వ్యాపించి ఉన్నాయి. ఆయన 12 సంవత్సరాలు నిరంతరం మద్యపానం చేస్తూ పంచకపాలాసనం మీద కూర్చొని కాళీ మంత్ర సాధన చేశాడట. తత్ఫలితంగా కాళీ అమ్మవారు సాక్షాత్కారం కావటమే కాకుండా వారి ఇంట్లో చిన్న పిల్లలాగా ఆ దేవత తిరుగుతూ ఉండేదట. ఆయన నులక మంచం అల్లుతూ ఉంటే రెండో వైపు ఆయన కూతురిలాగా కూర్చొని తాను కూడా అల్లుతూ నులగా ఆయన చేతికి అందిస్తూ ఉండేదట. ఇవన్నీ కాళీదేవి తన భక్తుల కోసం చేసిన లీలలలో కొన్ని మాత్రమే. ఇవి కథలుగా వినిపించిన శాస్త్ర సంప్రదాయం వీటిని అనుభవాలుగా గుర్తిస్తుంది. కాళీదేవికి సంబంధించిన మరిన్ని విషయాలను మరియు దశ మహావిద్యలకు సంబంధించిన ప్రధాన విషయాలను పార్ట్ 2లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.